రిలీజ్ లో 1000 కోట్లు వచ్చాయి, రీ రిలీజ్ లో 100 కోట్లైనా రాకపోతాయా అని అనుకున్నాడు ఆ క్రియేటివ్ జీనియస్. బుకింగ్స్ లో ఊపు చూస్తే అలానే కనిపించింది మరి. కానీ సినిమాకు వస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే 50 కూడా కష్టంగానే కనిపిస్తోంది. దీంతో భారీ అంచనాలు పెట్టుకుంటే ఇలా అయిందేంటి బాసు అంటూ డిసప్పాయింట్ అవుతున్నారట మూవీ లవర్స్. బ్యారియర్స్ తెంచేసి టాలీవుడ్ కి పాన్ ఇండియా మార్కెట్ గేట్స్ ని బార్లా తెరిచిన బాహుబలి రీ రిలీజ్ పై భారీ ఆశలే పెట్టుకున్నాడు జక్కన్న. రెండో పార్ట్ ఏకంగా 1000 కోట్లు దాటింది. అలాంటిది రెండూ కలిపేసి కొడితే కనీసం 100 కోట్లు కూడా రావా అంటూ లెక్కలేసిన జక్కన్న ఇప్పుడు 50 కోట్ల దగ్గరే ఆగేట్టు కనిపిస్తున్నాడు. బాహుబలి ది ఎపిక్ అంటూ అక్టోబర్ 31న రీ రిలీజ్ అయిన ఈ సినిమాకి ఓపెనింగ్స్ భారీగానే వచ్చాయి. అప్పట్లో థియేటర్స్ బాహుబలి సృష్టించిన వైబ్ మళ్లీ థియేటర్స్ లో సందడి చేసింది. ప్రమోషన్స్ ఏమీ లేకపోయినా రాజమౌళి స్ట్రాటజీతోనే హైప్ వచ్చి ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే ఇది కేవలం తెలుగులోనే. వేరే భాషల్లో రిలీజ్ చేసిన అంత రెస్పాన్స్ రాలేదు. అడ్వాన్స్ బుకింగ్స్, ఆన్లైన్ లో బుకింగ్స్ అద్దిరిపోవడంతో 100 కోట్లు కన్ఫర్మ్ అనుకున్నారు. కానీ అంచనాలని అందుకోకుండా సినిమా ఇప్పటి వరకు 45 కోట్ల గ్రాస్ వద్దే చక్కర్లు కొడుతోంది. ఎలా చూసినా ఈ సినిమా 50 దాటేలా కనిపించట్లేదు. సో 100 కోట్లు అనుకున్న జక్కన్నకి ఈ నంబర్ డిసప్పాయింట్ చేసేది. అయితే ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన సినిమాల్లో ఇదే టాప్ కావడం విశేషం. ఇక బాహుబలి ది ఎపిక్ తర్వాత చూస్తే సనం తేరీ కసం 42 కోట్లతో మొదటి స్థానంలో ఉంటే, తుంబాడ్ 38 కోట్లు, గిల్లీ 32 కోట్లు, ఈ జవానీ హే దివానీ 26 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఏదేమైనా 100 కోట్ల టార్గెట్ మిస్ అయినా రీ రిలీజ్ లో టాప్ ప్లేస్ కొట్టడం ఒక రకంగా సంతోషించదగ్గ విషయమే. For more videos like this, subscribe Big TV channel.